సాగునీరు సరిపడా లేదు. భూగర్భ జలాలు పాతాళానికి వెళ్ళిపోయాయి. వ్యవసాయంలో మనుగడే కష్టతరంగా మారింది. అయినా ఆశలు వదులుకోలేదు. చేసేదేమీ లేదని చేతులు కట్టుకొని కూర్చోలేదు. తమ పరిస్థితిని మార్చుకోవాలనుకున్నారు. నీటిని సంరక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆలోచనలు ఆచరణలో పెట్టారు. ఇప్పుడు సాగులో విజయపదంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇప్పుడు ఆ గ్రామం సాగునీటి సంరక్షణలో అగ్రగామిగా నిలుస్తోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? అక్కడి గ్రామస్తులు సాధించిన విజయమేంటో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది అంకాపూర్ గ్రామం. ఒకప్పుడు ఎంతో వెనుకబడిన ఈ గ్రామం ఇప్పుడు దేశంలోనే ఆదర్శ గ్రామంగా వెలుగొందుతోంది. దీనంతటికీ కారణం వ్యవసాయం. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఈ గ్రామంపై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. ఎందుకంటే దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు అంకాపూర్ సాగు విధానాన్ని పరిశీలించి వెళ్తుంటారు. వ్యవసాయంలో ఎంతో సత్ఫలితాలను సాధిస్తూ సాగులో రాణిస్తున్నారు అంకాపూర్ గ్రామస్తులు. ఇక్కడ దాదాపు వాణిజ్య పంటలకు ప్రాధాన్యతనిస్తారు రైతులు. ప్రధానంగా మొక్కజొన్న, ఎర్రజొన్న, పెసలు, మిర్చి వంటి పంటలను అధికంగా పండిస్తారు. కూరగాయల సాగు కూడా చేస్తారు. అన్ని సీజన్లలో వీరు పంటలను పండిస్తారు. వ్యవసాయంలో ఎప్పుడూ వీరికి తిరిగే ఉండదు. అయితే ఒకప్పుడు నిజాం సాగర్ కెనాల్ నుంచి వచ్చే నీటిపైనే అంకాపూర్ రైతుల సాగు ఆధారపడి ఉండేది. అయితే 1986లో సింగూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు రావటం ఆగిపోయింది. గుత్ప ఎత్తిపోతల పథకం వీరికి కాస్త ప్రాణం పోసినట్లయింది. నిజాం సాగర్ కెనాల్ ను గుత్ప ఎత్తిపోతల పథకానికి లింక్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా అంకాపూర్లో ఉన్న కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీటిని అంకాపూర్ గ్రామస్తులు కేవలం భూగర్భ జలాలు పెరగటం కోసమే ఉపయోగిస్తారు. ఎస్ఆర్ఎస్పీలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు గుత్ప ఎత్తిపోతల ద్వారా ఈ కాలువలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాలువ నుంచి వచ్చే నీరు అంకాపూర్లో భూగర్భ జలాల అభివృద్ధికి తోడ్పడుతోందని రైతులు చెప్తున్నారు. అంకాపూర్ మట్టుకు సగం సబ్సిడీగా కుండ్లు శాంక్షన్ అయినాయి. ఆ కుండ్లతోటి ఇది కూడా సబ్సిడీ కుండి అప్పుడు తీసుకున్నాం. కుండు కట్టుకొని ఇప్పుడు ఈ స్టోరేజ్ దీన్ని ట్యాంక్ ఫుల్ చేసుకున్న నీళ్లు సుమారుగా బిగినర 1 ఎకరంన్నర వాడుతుంది. కరెంటు ఉన్నా లేకున్నా జీతగాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు మనకు పని ఉన్నప్పుడు ఏం పని లేనప్పుడు వచ్చి దీన్ని వాళ్ళు చాలు చేసుకుంటే 1 ఎకరంన్నర నీళ్ళు వారి ఎంత కుండు కట్టుకున్నాం. దీని ద్వారా మాకు బాగా సౌలత్ అయింది. సాగు కూడా చేసుకుంటున్నాం. కరెంటు తోటి మేము ఎప్పుడొచ్చినా కరెంటు స్టోరేజ్ అవుతూనే ఉంటుంది. కరెంటు తోటి మాకు సమస్య లేకుండా అయిపోయింది. అంకాపూర్లో భూగర్భ జలాల శాతం తక్కువ. ఉన్న బోర్లలో వచ్చే నీటిని పొదుపుగా వాడుకోవాలంటే ఏం చేయాలన్న ఆలోచన వారిని నీటి సంరక్షణ వైపు అడుగులు వేసేలా చేసింది. సాగుకు సరిపడా నీరు లేకున్నా వాటర్ మేనేజ్మెంట్తో 1000 ఎకరాల పంటలను 3 కాలాల పాటు పండిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు అంకాపూర్ గ్రామస్తులు. నీటి సంరక్షణలో భాగంగా తమ పొలాల్లో రైతులు నీటి కుంటలను ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో 1-2 రైతులు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. కుంటల్లో చేరిన నీటినే పొదుపుగా వాడుకుంటూ సాగులో లాభాలను గడిస్తూ వచ్చారు. ఆ రైతులను ఆదర్శంగా తీసుకున్న మిగతా రైతులు కూడా తమ పొలాల్లో నీటి కుంటలు నిర్మించుకున్నారు. ఎలాంటి కరెంటు ఛార్జీలు లేకుండా నీటిని పంటకు అవసరమైన విధంగా పొదుపుగా వాడుకుంటూ సాగునీటి కష్టాలను తరిమికొట్టారు. ఇంతింతై ఒట్టిడింతై అన్నట్లు నీటిని పొదుపుగా వాడుకొని వాటిని సంరక్షించుకునే ఉపాయం అంకాపూర్ రైతులందరికీ ఓ వరంగా మారిపోయింది. ఇప్పుడు గ్రామంలో భూగర్భ జలాలు పెరిగాయి. సాగునీరు అందుబాటులో ఉంది. అంకాపూర్ ప్రజల స్ఫూర్తిని ప్రభుత్వం కూడా ప్రశంసించింది. అందుకే గ్రామంలో నీటి కుంటలను నిర్మించుకునే రైతులకు సబ్సిడీని కూడా అందిస్తోంది.
మొదట్లో మట్టితో నీటి కుంటలను ఏర్పాటు చేసుకున్నారు అంకాపూర్ రైతులు. ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటంతో సిమెంట్తో కుంటలను నిర్మించుకున్నారు. దీనివల్ల రైతులకు మరింత మేలు చేకూరింది. సిమెంట్ కుండీలు ఉండటంతో నీరు కూడా ఇంకిపోకుండా నిలకడగా ఉంటోంది. ఒకప్పుడు 10-15 వరకు ఉన్న నీటి సంరక్షణ కుంటల సంఖ్య ప్రస్తుతం 200కు చేరుకున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అంకాపూర్కి ఏంటంటే ఆదర్శ గ్రామం అని చెప్పేసి ప్రతి రైతు వస్తుంది కాబట్టి ఆ రైతులకు చూపించడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అని మా అంకాపూర్కే 150 కుండీలను శాంక్షన్ చేసిపోయారు. దాంట్ నుంచి సుమారు ఒక 100 కుండీల దాకా మేము కట్టుకోవడం జరిగింది. దానికి వలన మాకు రైతుకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఈ డైరెక్ట్ వాటర్ ఇయ్యలేక ఈ స్టోరేజ్ చేసుకొని మా రైతు దగ్గర నుండి పారించుకుంటే మంచి లాభాలు వస్తున్నాయి. కాబట్టి దాంతో మేము సంవత్సరానికి 3 పంటలు పండించడానికి ఆస్కారం కూడా జరుగుతుంది. ఈ కరెంటు తోటి బెడద లేకుండా అప్పుడు కరెంటు బెడద బాగుంటుంట కాబట్టి డైరెక్ట్ ఇయ్యలేక డైరెక్ట్తో పారియలేక బాధపడి మేము స్టోరేజ్ ట్యాంకులు కట్టుకోవడం జరిగింది. కాబట్టి దీనివల్ల రైతుకు ఎంతో లాభము. ఒక 5 ఎకరాల 6 ఎకరాల స్టోరేజ్ ట్యాంక్ కట్టుకుంటే ఎంతో బాగుంటుందని మా సలహా. అంకాపూర్లో భూగర్భ జలాల స్థాయి తక్కువగా ఉండటం వల్ల బోర్లలో కూడా పెద్దగా నీరుండేది కాదు. నేరుగా బోరు ద్వారా నీటిని పారిస్తే పంటకు సరిగ్గా నీరందక రైతులు కష్టాలు పడేవారు. ఈ నీటి కుంటలను ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఎంత మోతాదులో నీటిని వాడుకోవాలనే విషయంపై రైతుకు స్పష్టత వచ్చింది. దీనివల్ల లాభం ఏంటంటే మనం ఈ కరెంటు ఉన్నంతసేపు వచ్చే వాటర్ దీంట్లో స్టోరేజ్ చేసుకుంటున్నాము. తర్వాత మనకు పంటకు అవసరం ఉన్నప్పుడు దాని నుంచి మనం వదులుకోవచ్చు. దీనివల్ల మనము అంటే కొద్ది వాటర్ ఉన్నా గ్రౌండ్ వాటర్ కొద్దిగా ఉన్నా కానీ మనం దాన్ని స్టోరేజ్ చేసుకొని 3 పంటలు 4 పంటలు కూడా అవసరం ఉన్నంత మనం పండించుకునే ఆస్కారం ఉంది. దీనివల్ల చాలామంది అన్ని జిల్లాల నుంచి దాదాపు వేరే స్టేట్ల మహారాష్ట్ర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి వ్యవసాయ రైతులు వచ్చి చూసి వెళ్తుంటారు. ఇక్కడ ఏ రకంగా పండిస్తున్నారని చూసి వెళ్తుంటారు. మేము మ్యాక్సిమం మా దగ్గర ఒక 3 నుంచి ఎవరేజ్లో 3 పంటలు తీస్తాం. ఎవరన్నా కొద్దిగా ఆకుకూరలు కాయగూరలు అయితే 4వ పంట కూడా తీసే ఆస్కారం ఉంది ప్రతి సంవత్సరానికి. ఆ రకంగా దీనివల్ల ముందుకు పోగలుగుతున్నాము. నీటి సంరక్షణ కుండీలను 2 రకాలుగా నిర్మించుకుంటున్నారు అంకాపూర్ గ్రామస్తులు. మొదటి రకంలో నీటి తొట్టెల ఎత్తు 20 మీటర్లు ఉండగా వెడల్పు 12 సెంటీమీటర్లు ఉంటుంది. దీంట్లో లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు. మరో రకం తొట్టి పొడవు 18 మీటర్లుంటుంది. వెడల్పు 10 మీటర్లుంటుంది. 1.5 ఎకరాకు నీరందించే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ తొట్టి. సిమెంట్ తొట్టెల నిర్మాణానికి అంచనా వ్యయం 5,90,000 రూపాయలు. ఇందులో ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుండటంతో చాలా మంది రైతులు ప్రస్తుతం సిమెంట్ తొట్టి నిర్మించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మాకు ఇంతకు ముందు 85 సంవత్సరానికంటే ముందు నిజాం సాగర్ కెనాలు ప్రతి సంవత్సరం 4 నెలల వరకు వస్తుండే. దాని తర్వాత సింగూరు కడితే మా నిజాం సాగర్ ఎండిపోయింది. అప్పుడు మాకు కరువు పడింది. అప్పుడు మేము ఆలోచించి సిమెంట్ కుండీలు కట్టుకున్నాము. మా సొంత డబ్బులతోటి కట్టుకున్నాము. దాని తర్వాత కేసీఆర్ అంకాపూర్కి వచ్చిన సంవత్సరంలో మాకు కుండీలు కావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన మా గ్రామానికి దాదాపుగా 100 కుండీలు ఇచ్చిండు 50% సబ్సిడీ మీద. ఆ కుండీలతో ఉపయోగం ఏంటి అని అంటే మాకున్న గ్రౌండ్ వాటర్ చాలా తక్కువ. 1 ఇంచున్నర నీళ్ళే మాకు వస్తాయి. దాన్ని పొదుపుగా వాడుకుంటాము. కరెంటు ఉన్నంతసేపు కుండీలో పోసుకొని కుండీల తర్వాత మేము మా నీటిపారుదల అవసరాన్ని అయితే మేము వాడుకుంటాం. ఇలా అంకాపూర్ రైతులు నీటి సంరక్షణ సూత్రాన్ని పాటిస్తూ సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నారు. భూగర్భ జలాలు అంతగా లేని ఈ గ్రామంలో వ్యవసాయం ఎలా చేసేది అని దిగులు పడ్డ రైతులు ఇప్పుడు దేశంలోనే వ్యవసాయ ఉత్పత్తుల్లో వీరు అగ్రగామిగా నిలుస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశమే. వాణిజ్య పంటలు పండించడంలో వీరు ఆరితేరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది రైతులు అంకాపూర్ సాగు పద్ధతులు, వీరి నీటి సంరక్షణ విధానాలను తెలుసుకునేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అన్ని సీజన్లలో సాగునీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఏడాది పొడవునా పంటల సాగు చేస్తున్నారు. అందులోనూ కొత్త రకం వంగడాలను సృష్టించడంలోనూ అంకాపూర్ రైతులు ముందున్నారు. సాగునీటి కొరత ఏర్పడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఎప్పుడూ -డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉంటాయి. ఉపరితలంలో 98% ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో వ్యవసాయం అసాధ్యం, నివాసం ఉండడం అసాధ్యమే. అయినా -73°C ఉష్ణోగ్రతలోనూ పంటలు పండించేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక గ్రీన్ హౌస్ క్షేత్రాన్ని రూపొందించారు. మరికొన్ని రోజుల్లో ఈ క్షేత్రంలో పంటలు పండించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మంచు ఖండంగా పేరుగాంచిన అంటార్కిటికాలో పంటలు పండించేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ప్రాంతంలో వ్యవసాయం అసాధ్యం. అయినప్పటికీ భూమి, జీవం తదితర అంశాలకు సంబంధించిన అనేక విషయాలు కనిపెట్టేందుకు అక్కడ వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాల్లో తలమునకలై ఉంటారు. వారికి అవసరమైన పళ్ళు, కూరగాయలు సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఓడలో పంపుతారు. వేసవిలో వారానికి ఓసారి విమానంలో వెళతాయి. మిగతా రోజుల్లో శాస్త్రవేత్తలు నిల్వ చేసిన ఆహారం తినాల్సిందే. ఈ పరిస్థితులను తప్పించడమే లక్ష్యంగా జర్మన్ అంతరిక్ష కేంద్రం ఇంజనీర్లు అత్యాధునిక గ్రీన్ హౌస్ క్షేత్రాన్ని రూపొందించారు. ఎడెన్ ISS గా పిలుస్తున్న ఈ గ్రీన్ హౌస్ మరికొన్ని రోజుల్లో అంటార్కిటికాకు చేరుకోనుంది. దక్షిణ ధ్రువంలోకి జర్మనీకి చెందిన న్యూమయర్ 3 పరిశోధక కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు తాజా కూరగాయలు అందించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లే శాస్త్రవేత్తలు అక్కడే పంటలు సాగు చేసేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలన్నది శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యం. అంటార్కిటికాలో చలికాలంలో సగటు ఉష్ణోగ్రత -49°C. దీనిని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు బయటి వాతావరణంలో -100°F ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ పంటలు సాగయ్యేలా 135 చదరపడుగుల గ్రీన్ హౌస్ ను రూపొందించారు. ఇందుకోసం దృఢమైన రవాణా కంటైనర్ను ఉపయోగించారు. లోపల LED దీపాలు, సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఎడెన్ ISS లో వాతావరణం మొత్తం శాస్త్రవేత్తల నియంత్రణలో ఉంటుంది. నిలువుగా ఒకదానిపై ఒకటి అమర్చిన షెల్ఫుల్లో పంటలు సాగవుతాయి. బయటి పరిస్థితులతో ఎలాంటి సంబంధాలు ఉండవు. ఈ పంటల కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన కాంతి 42 LED దీపాల నుంచి నిరంతరం అందుతుంది. పరిస్థితులను బట్టి కాంతిని నీలం, ఎరుపు రంగుల్లోకి మార్చి అవసరమైన మోతాదులో ప్రసరించేలా చేస్తారు. మొక్కలకు అవసరమైన నీరు, పోషకాలతో పాటు వాయువును అందిస్తారు. అంటార్కిటికాకు ఎడెన్ ISS ను తరలించడానికి ముందే జర్మనీలోని GSE కేంద్ర కార్యాలయం వద్ద ప్రయోగాత్మకంగా కూరగాయలు, పండ్లు సాగు చేశారు. జూలైలో 96 గ్రాముల బరువున్న 14 సెంటీమీటర్ల కీర దోసను, ఆగస్టులో కొన్ని టమోటాలను పండించారు. సాధారణంగా తేమ వాతావరణంలో విజృంభించే ఈకోలి, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఈ బ్యాక్టీరియా నిర్ణీత స్థాయిని మించిపోతే సెన్సర్లు పసిగడతాయి. బ్యాక్టీరియాను నియంత్రించేందుకు రసాయనం వెదజల్లేలా చేస్తాయి. నీటి స్థాయిలు పుష్కలంగా ఉండే కూరగాయలను ఎడెన్ ISS లో సాగు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు 15 రకాల పంట జాతులను ఎంపిక చేశారు. టమోటాలు, మిరియాలు, కీరదోస, స్ట్రాబెర్రీ, అలాగే 3 రకాల ఆకుకూరలు, ముల్లంగి వంటి వాటితో పాటు ఔషధ రకాలైన తులసి, కొత్తిమీర, పుదీనా తదితర పంటలు ఈ జాబితాలో ఉన్నాయి. భవిష్యత్తులో క్యాబేజీ, బీట్రూట్, కాలీఫ్లవర్ విత్తనాలను అంటార్కిటికాకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇవి ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.